శబరికి మోక్షగిరి, జటాయువుకు రాముని నివాళి. జటాయువు దహన సంస్కారాలు సాక్షాత్తు శ్రీరామచంద్రుడు చేసిన ప్రాంతమేదో మీకు తెలుసా? శ్రీరాముడు హనుమంతుడు మొదటగా కలిసిందెక్కడో తెలుసా? శబరికి మోక్షస్థానం కూడా ఇదే. అన్నిటికీ సమాధానం అనగనగా అంటూ సాగే ఈ కథనం. అనగనగా అది త్రేతాయుగం. సీతారామ వనవాసం రోజులవి. సీతాన్వేషణకై రాముడు లక్ష్మణుడు వనమంతా గాలిస్తున్న సమయం. రావణుడు సీతామాతను ఎత్తుకు వెళుతుండగా రావణుడితో పోరాడితే తన ఖడ్గంతో రెక్కలను కాళ్లను ఖండించాడని జటాయువు రాముడితో చెప్పి మరణించిన ప్రదేశం ఇదే. ఇక్కడి గోదావరి నది ఒడ్డున జటాయువుకు స్వయంగా శ్రీరాముడు దహన సంస్కారాలు చేస్తాడు. శ్రీరాముడికి హనుమంతుడు ఎదురుపడింది కూడా శ్రీరామగిరిలోనే. రాముడు వాలిని సంహరించడం కూడా ఇక్కడే. శ్రీరాముడు నడయాడిన దివ్య ప్రదేశం, ధ్యానం చేసిన గిరి కావడంతో శ్రీరామగిరిగా ఈ క్షేత్రం ప్రసిద్ధిగాంచింది. రామదాసు కాలం కంటే ముందు నుంచే ఈ ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని మతంగముని నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా వరరామచంద్రపురంలో ఉంది శ్రీరామగిరి. ప్రాచీన దేవాలయంగా, రెండవ భద్రాద్రిగా శ్రీరామగిరి ఎంతో ప్రసిద్ధి. చుట్టూ కీకారణ్యంతో కూడుకొని ఉంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణంతో, చుట్టూ ఎత్తైన కొండలు, పక్షుల కిలకిలా రావాలతో ప్రశాంతమైన పరిసరాలు మనసును మైమరిపిస్తాయి. శబరిమాత మోక్షం పొందిన ప్రదేశంగా కూడా శ్రీరామగిరి ప్రాచుర్యం పొందింది. ఎత్తైన 2 పర్వతాలు, వాలి సుగ్రీవుల గుట్టలు కూడా ఇక్కడే భక్తులకు కనువిందు చేస్తాయి. అత్యంత సుందరంగా ఉండే ఈ శ్రీరామగిరి క్షేత్రంలో శ్రీరాముడు సుందర రాముడిగా పూజలు అందుకుంటూ ఉంటాడు. శ్రీరాముడు ధ్యానం చేసిన గిరి కాబట్టి ఈ ప్రాంతానికి శ్రీరామగిరి అనే పేరు వచ్చినట్లు పురాణగాథలు చెబుతున్నాయి. మరో ఆసక్తికర కథనంతో మళ్లీ కలుద్దాం వేటు న్యూస్లో అనగనగా అంటూ.